అందరికీ నమస్కారము. ముందుగా అందరికీ మార్గశిర లక్ష్మీ వారాల వ్రతం గురించి తెలుసుకుందామండి. మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసము నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించడం వలన రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం. గణపతి పూజ అనంతరము లక్ష్మీ అమ్మవారిని అదాంగ షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షతలు శిరస్సును ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారం చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి. అదే ఇక్కడి విశేషము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదునికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసము. ఈ మార్గశిర మాసంలోని సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు, అంటే సంక్రాంతి వరకు ఉండే నెల రోజుల కాలాన్ని ధనుర్మాసంగా భావిస్తారు. ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది. వైష్ణవ ఆలయాలను దర్శించేందుకు, శ్రీమన్నారాయణుడిని అర్చించుకునేందుకు ఈ ధనుర్మాసం ప్రధానమైనదని చెబుతారు. అలాగే వివాహం కావాల్సిన అమ్మాయిలు కాత్యాయని వ్రతం ఆచరించడం, తమలోని భక్తి భావం స్థిరమయ్యేలా గోదాదేవి రచించిన పాశురాలను చదవడం ఈ ధనుర్మాసం యొక్క ప్రత్యేకతలు. కాబట్టి ఈ గురువారాల్లో మనము లక్ష్మీదేవిని పూజించి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదామండి. నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః.